ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎన్ని జరుగుతాయో మనకు తెలియదు. ఎందుకంటే 200 ఐఈడీ బాంబులు రెడీ చేసి పెట్టుకున్నారని చెప్తున్నారు. తర్వాత కోటేశ్వరరావు గారు ఇందాక ఒక కొత్త డోర్ ఓపెన్ చేశారు. అంటే నేను కొత్తది ఎందుకంటున్నానంటే మన చర్చల్లో ఎక్కడా కూడా అమెరికా ఉంది ఈ ఉగ్రదాడి వెనకాల, లేకపోతే భారత్ మీద చేయించే ఉగ్రదాడులు వెనకాల అనే చర్చ రాలేదు. అది పాకిస్తాన్ కానీ, టర్కీ కానీ, ఇంకో దేశం కానీ. వాట్స్ యువర్ టేక్? ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఫ్రాంక్గా చెప్తున్నా, ఇది జరగలేదు. టెక్నికల్గా మాట్లాడుతున్నా, జరగకపోతుంది. ప్రివెన్షన్ చేసేదానికి ఇంకా విధానాలు మనకు తేవాలి. ఇంకా జరుగుతాయి, ఇదేం ఆప్ చేయలేం. రెండోది ఏంటంటే, భారతదేశం ఏ ఉగ్రవాద యాక్షన్ అయినా యుద్ధం అన్నారు, అది కరెక్టే. కానీ ప్రతి యాక్ట్కి యుద్ధం స్టార్ట్ చేయలేం. యుద్ధం స్టార్ట్ చేస్తే పాకిస్తాన్ చేతిలో పడిపోతాం. యుద్ధం స్టార్ట్ చేయకుండా బ్యాలెన్స్గా, సర్ప్రైజ్గా చేయాలి. ఇది ఎవరు చేయి ఉన్నది ఫస్ట్ పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఎవరికో చెడ్డ జరిగితే నేను ఆనందపడతాను, కరెక్టే. కానీ నేనే చేయించానని రాకూడదు కదా, చూడాలి, బాగా కన్ఫర్మ్ చేయాలి. యుద్ధం అంటే అంత సింపుల్ మ్యాటర్ కాదు. ఊరికనే వెళ్ళిపోయి మనం 2 రోజులు కొట్టాం, ఆడికి వెళ్ళిపోతే బాగుంటుంది, అన్నీ జరిగే పనులు కాదు. యుద్ధం అవాయిడ్ చేయాలి, బలం ఉండాలి. యుద్ధం అవాయిడ్ చేయాలి, వస్తే తప్పు. ఆ లైన్లో ఉండాలి, సింపుల్. అందువల్ల వైష్ణవ్ మంత్రి అంటాం కరెక్ట్. ముందలే వాళ్ళని కోర్టుకి తీసుకొస్తా ఉన్నారు, కరెక్ట్. ప్రతి దానికి యుద్ధం స్టార్ట్ చేస్తామంటే ఎక్కువ యాక్షన్స్ వస్తాయి, టెర్రరిస్ట్ యాక్షన్స్. ముఖ్యత కోసం, రికగ్నిషన్ కోసం, ఈగో కోసం చాలా మంది చేస్తారు. సో ఇట్స్ చాలా కరెక్ట్ స్టెప్. అది మనం సైడ్ పాయింట్ చెప్పినా, అమెరికా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కోటేశ్వరరావు గారి మాట ఇది సీనియర్ మ్యాన్, దానికి నేనేమి వ్యతిరేకించను చెప్పను. మెయిన్ థింగ్ ఏమిటంటే, మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ అసలు టెర్రరిజంకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? ఉగ్రవాదికి ఇవ్వట్లేదే. మన దగ్గర 100 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎక్కడున్నా ఏరియా స్టడీస్ ప్రోగ్రామ్ లాగా టెర్రరిజం మీద, ఈ కాన్ఫ్లిక్ట్ మీద ఏ యూనివర్సిటీలో లేదు. మీరు కనుక్కోండి, తెలుగు రాష్ట్రాల్లో 20-30 యూనివర్సిటీస్ ఉన్నాయి, అసలు లేదు. ఇది చాలా అవసరం. అమెరికాలో దాదాపు 200 యూనివర్సిటీస్లో వాళ్ళు గవర్నమెంట్ ఫైనాన్స్ చేస్తారు ఏరియా స్టడీస్. అంటే ఒక్కో యూనివర్సిటీకి ఒక దేశం అప్పు చెప్పేస్తారు. నెబ్రాస్కా, అది చిన్న రాష్ట్రం, యూనివర్సిటీ ఉన్నది. అది బర్మా, నువ్వు బర్మా గురించి మొత్తం స్టడీ చేసుకుంటూ ఉండాలి. అది ఆ కాన్షియస్నెస్ తేవాలి కదా మైండ్లో. ఒక డిపార్ట్మెంట్స్ ఉండాలి కదా, యూనివర్సిటీ అయ్యేం లేవు మన దగ్గర. ప్రతి ఇన్సిడెంట్ అది సెపరేట్ అనుకుంటున్నాం, సెపరేట్ కాదు. ఇది ఒక చైన్. ఎవ్రీ ఇన్సిడెంట్ ఇస్ లింక్డ్ విత్ అనదర్. కరెక్ట్. ఇది ఒక చైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్. పాకిస్తాన్ వెనకాల ఉన్నది, వాళ్ళకు ఉన్న ఒకటే సబ్జెక్ట్ భారతదేశం. టర్కీ గిరికి అందరూ ఎంతో సపోర్ట్ చేస్తారంటే, పాకిస్తాన్ పెద్ద ముస్లిం దేశం, వాళ్ళతో లాబీ చేస్తుంది. తర్వాత సీక్రెట్ కూడా ఒకటి ఉన్నది. ఇవాళ పాకిస్తాన్కి, సౌదీ అరేబియాకి, ఖతార్కి ఇంపార్టెంట్ ఏంటి? పాకిస్తాన్ సైనికులు అక్కడ వాళ్ళ పాలకుల్ని గార్డ్ చేస్తున్నారు. 25,000 మంది, 30,000 మంది పాకిస్తాన్ సోల్జర్స్ ఉన్నారు సౌదీ అరేబియాలో. ఎందుకంటే వాళ్ళ ఇస్లామిక్ దేశాలన్నీ కూడా 50-53 దేశాలన్నీ కన్సార్షియంగా కూడా ఈ మధ్య ఫామ్ అయ్యాయి కదా. అది కొద్దిగా అది అనేది చాలా వరకు తగ్గిపోయింది 30 సంవత్సరాల్లో. ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఇది. టర్కీ ఏంటంటే కొన్ని కారణాల చేత పూర్వం హిస్టరీలో చాలా పెద్ద ఎంపైర్, సామ్రాజ్యం మాది, 200 సంవత్సరాలు ఏదో కలలు కంటున్నారు. అది రూటీన్. అలాంటి ఇన్సిడెంట్స్ మనం పట్టించుకోకూడదు. టర్కీని డీల్ చేస్తా పోవాలి. ముఖ్యంగా మన చేతిలో ఉన్నది ఏంటి? టర్కీ ఇలా చేస్తుంది, అమెరికా ఇలా చేస్తుంది అంటే మనకు ఉపయోగం లేదు. మన చేతిలో ఉన్నది మన సిటిజన్స్ కి కాన్షియస్నెస్ తేవాలి. అది కోటేశ్వరరావు గారు ఉన్నారు, జనరల్ రావు గారు ఉన్నారు. అందుకని నేను చెప్పేది, మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళండి. మీరు అసలు ఈ సబ్జెక్ట్లో ఒక డిపార్ట్మెంట్ ఉండాలి. ఎంత ఖర్చు పెడుతున్నాం డిఫెన్స్ మీద, సెక్యూరిటీ మీద. భారతదేశం ఈ ఉగ్రవాదుల గురించే కదా. అందువల్ల ఆ కాన్షియస్నెస్ మన భారతదేశంలో రావాలి. ఎప్పుడు బుధ వెనకాల చూసుకుంటా ఉండాలి. ప్రతి భారతీయుడు ఏదో కూర్చుని నాకు ఏం ఫ్రీ ఇస్తావు, నాకు ఎక్కడి నుంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తావు, రోజుకి ఇస్తావా, అదే ఆలోచన. కానీ ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నా మనకి టెర్రరిజం మన దేశాన్ని ఎరగొట్టబోతుంది. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఈశాన్యాన్ని తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు, కాశ్మీర్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. కచ్లో ఇవన్నీ ఆలోచించుకునే చేయాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బిల్డ్ చేయాలనేది మీరు చెప్పేది. లింక్ చేయాలి. లింక్ లేదు. మీరు తీసుకొస్తున్నారు ఇవాళ మీ డిబేట్లో కాన్షియస్నెస్, కానీ కంటిన్యూటీ ఉండాలి కదా. దానికి మనం సరిగ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి, స్టేట్ గవర్నమెంట్స్ అనుకోండి, ఈ పని మీద మాత్రం లేరు. అది మనం రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకుంటే ఇంటెలిజెన్స్ వస్తుంది, కాన్షియస్నెస్ వస్తుంది.